హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆదాయం వచ్చేసి 80,000 ఉంది అనుకోండి. నేను సిటీస్లో చెప్తున్నాను. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అవసరాలు, అత్యవసరాలు, అనవసర ఖర్చులు, పొదుపు. ఇందులో మనము అత్యవసరాలు అనేది మనకి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి మనం పొదుపు ఏదైతే చేసుకున్నామో అందులో నుంచి తీసుకొని వాడుకోవాలి. ఇంకా అవసరాలు వచ్చేసి ఇవి ఇంకా ఖచ్చితంగా మ్యాండేటరీ, మనకి తప్పదు. ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే, పెట్టాల్సిందే. కాబట్టి ఇందులో అద్దె, కరెంటు బిల్, గ్యాస్ బిల్, పెట్రోల్, రీఛార్జ్లు, స్కూల్ ఫీజులు, వాటరు, మిల్క్, పాలు, పెరుగు, డ్యాన్స్ క్లాస్ ఫీజులు, కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు. ఇవన్నీ మనం వీటిలో ఏ ఒక్కటి కూడా మనం చేంజ్ చేయలేము. కాబట్టి మనము ఖర్చు చేయాల్సిందే. ముందుగా ఇంకా అద్దె 15,000. ఇది ఇంకా సిటీస్లో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఇంకా పవర్ బిల్ వచ్చేసి 1,000 రూపాయల వరకు ఉంటుంది. గ్యాస్ బిల్లు, పెట్రోలు, రీఛార్జులు ఇద్దరికి కలిపి 500 రూపీస్. స్కూల్ ఫీజులు 60,000 to 70,000 ఉన్నాయి. కాబట్టి మంత్లీగా డివైడ్ చేసుకుంటే మనకు అనేది ఈజీ అవుతుంది. అంతా ఒకేసారి పే చేయాలంటే కష్టం. సో మంత్లీ మనము 12 into 5,000 60,000 అవుతుంది. కాబట్టి అలా డివైడ్ చేసుకొని మనము మంత్లీ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. సో ఇంకా వాటర్ క్యాన్స్ తెప్పించుకుంటాం కదా, సో 1,000. పాలు, పెరుగు ఒక 2,500. డ్యాన్స్ క్లాస్ ఫీజు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే 1,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే పెరుగుతుంది. సో కిరాణా సరుకులు 10,000 వరకు అవుతాయి. ఇంకా కూరగాయలు, పండ్లు కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి మినిమం 5,000 అవుతుంది. సో ఇవన్నీ మనం ఏం చేంజ్ చేయలేము. ఇవన్నీ మనం టోటల్ చేస్తే కాస్ట్ వచ్చేసి 43,500 అయింది. మన ఆదాయంలో నుంచి తీసేస్తే మనకి 36,500 మిగిలింది. ఇందులో మనం అత్యవసరాల కింద మ్యాక్సిమం 10,000 వేసుకున్నా కూడా మనకి 26,500 అనేది మిగులుతుంది. ఇంకా అనవసర ఖర్చులు అంటే రెస్టారెంట్స్కి, ఊరికే సినిమాలకి, క్యాజువల్గా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా మనకి కళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తే కొనేయడము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన అనవసర ఖర్చులు అనేవి ఎక్స్ట్రాగా అవుతాయి. సో మనము ఇంకా సేవ్ చేయడానికి ఎక్కువ ఉండదు. మనము ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనము మంత్లీ 26,500 అనేది సేవ్ అవుతుంది. అప్పుడప్పుడు ప్రతి మంత్ కాకపోయినా అప్పుడప్పుడైనా సేవ్ అవుతుంది. ఇంకా మరీ అనవసర ఖర్చులు, కోరికలని కంట్రోల్ చేసుకొని ఉండాలని చెప్పట్లేదు. అప్పుడప్పుడు వెళ్ళాల్సిందే కదా. సో ఇంకా అప్పుడు ఒక మంత్లో మిగలకపోయినా అట్లీస్ట్ ఇంకా మిగతా మంత్స్లో సేవ్ అవుతుంది కదా, అలా సేవ్ చేసుకోవాలి. మనము ఇప్పుడు ఎంత సేవ్ చేస్తే మనం ఫ్యూచర్లో మనీ గురించి అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. సో మనము రెస్టారెంట్స్కి, మూవీస్కి అప్పుడప్పుడు వెళ్తే సరిపోతుంది. ఇంకా మాల్స్కి వెళ్ళినప్పుడు అవసరం లేకపోయినా కొనడం. ఇంకా పవర్ ఎక్కువగా వాడటము. ఇంకా మనకు వెంటిలేషన్ బాగా వస్తున్నట్లయితే మనము ఆ లైటింగ్ని యూజ్ చేసుకున్నట్లయితే మనం పవర్ని కూడా సేవ్ చేయొచ్చు. ఇంకా మనం ఫుడ్ వేస్ట్ చేస్తాం కదా, ఆ వేస్ట్ని మనం ఇలా కంపోస్ట్గా వాడవచ్చు. సో ఈ ఫుడ్ వేస్టేజ్నంతా మనం మొక్కలకి ఎరువుగా వాడుకోవచ్చు, పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే. ఇంకా మనం ఏది వేస్ట్ చేస్తున్నా మనం డస్ట్బిన్లో తీసుకెళ్ళి మనీని తీసుకెళ్ళి మనం వేస్తున్నట్టు ఫీల్ అయితే మనం ఏది వేస్ట్ చేయము. మనము అలా ఫీల్ అవ్వాలి. ఇలా వేస్ట్ చేయడం వల్ల మనకి చాలా లాసే కదా. ఇంకా మాల్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ అట్రాక్టివ్గా కనిపిస్తే కొనడము, ఇంకా ఇలా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కొనడము, ఇలా చేయడం వల్ల బట్టలు ఎప్పుడు పడితే అప్పుడు కొనడము, ఫుడ్ వేస్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి, పొదుపు అనేది తక్కువ అవుతుంది. సో పొదుపుని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలంటే ఎలక్ట్రిక్ వస్తువులు కరెక్ట్గా వాడటం, ఏది ఎలా వాడాలో అలా. వంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవడం వల్ల గ్యాస్ అనేది ఆదా అవుతుంది. ఇంకా అలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది. ఇంకా మ్యాన్ పవర్ని యూజ్ చేసుకోవడం అంటే మనం దగ్గరలో వెళ్ళాల్సి ఏదన్నా ఉంటే కనుక మనము వెహికల్స్ యూజ్ చేయకుండా మనము పెట్రోల్ వెహికల్స్, కారు, బైక్ ఇలాంటివి యూజ్ చేయకుండా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనకి హెల్తీగా ఉన్నట్లు ఉంటుంది. ఇంకా
పని మనిషి మెయిడ్ లేకుండా మన పనులు మనమే చేసుకోవడం. ఎందుకంటే మనం మెయిడ్ని పెట్టుకొని మనము వాకింగ్ ఎక్సర్సైజ్లకి బయటికి వెళ్ళే కంటే ఇంట్లో మన పని మనమే చేసుకున్నట్లయితే మన బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చినట్లు ఉంటుంది, మెయిడ్ యొక్క మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఐరన్ బట్టలు మనమే చేసుకోవడం, పవర్ బిల్ని మనము తగ్గించుకోవడం, ఇలా చేయడం వల్ల మన పొదుపు అనేది 26,500 వరకు మిగిలింది కదా. ఇక్కడ ఈ 26,500ని మనము మ్యూచువల్ ఫండ్స్లో, పోస్ట్ ఆఫీస్లో, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి స్కీమ్స్లో సేవ్ చేసుకున్నట్లయితే మనం ఫ్యూచర్లో మనం డబ్బుల గురించి బాధపడాల్సిన అవసరమే ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.